చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జిగా తిరిగి నియమితురాలైన మాజీ మంత్రి విడుదల రజనీ వ్యవహారం వైసీపీలో మరోసారి వివాదానికి, రాజకీయ చర్చకు కూడా దారితీసింది. ఆమెను వ్యతిరేకిస్తున్న వర్గం తీవ్రస్థాయిలో ఇటీవల ఉద్యమాన్ని నిర్మించింది. 2 రోజుల కిందట నిర్వహించిన సమావేశంలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొని రజనీకి వ్యతిరేకంగా అనేక ఆరోపణలు చేశారు. రజనీ వల్ల పార్టీ నాశనమైందని, నాయకులు దూరమయ్యారని, కార్యకర్తలపై కేసులు కూడా పెట్టించారని వాపోయారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా రజనీని తప్పించాలని ప్రధాన డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన విడుదల రజనీ చిలకలూరిపేట నుంచి విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత జగన్ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఆ సమయంలో తనను విభేదించిన వారితో, తనను వ్యతిరేకించిన వారిని కక్ష కట్టి వ్యవహరించారని పార్టీలో సొంత నాయకులే చెబుతున్నమాట. ఆమె తీసుకున్న నిర్ణయాలు, కుటుంబ సభ్యుల ప్రమేయాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టించారని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఆ కేసుల నుంచి ఇప్పటికీ బయటపడలేదని చాలామంది నాయకులు ఆవేదనతో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆమెకే పగ్గాలప్పగించడం వల్ల తాము పార్టీకి పని చేయలేమని, పార్టీలో సులభంగా స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం ఉండదని కూడా వారు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విడుదల రజనీ అక్కడ ఓడిపోయారు. అనంతరం మళ్లీ తిరిగి తన పాత నియోజకవర్గమైన చిలకలూరిపేటకి వచ్చేశారు. అయితే ఈ పరిణామాన్ని వైసీపీలోని రజనీ వ్యతిరేక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటికే పార్టీ అన్ని విధాలా నష్టపోయిందని, మర్రి రాజశేఖర్ను వదులుకొని పార్టీ తీరని నష్టాన్ని కొని తెచ్చుకుందని నాయకులు ఆరోపిస్తున్నారు. మర్రి రాజశేఖర్ ఒకప్పుడు వైసీపీకి బలంగా నిలబడ్డారు. కానీ ఆయన ఇటీవల పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో మరింత బలమైన నాయకుడిని టీడీపీ బలంగా ఎదుర్కొనే నేతను ఎంపిక చేయాలనేది స్థానికంగా జరుగుతోన్న డిమాండ్.